ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్‌నైతే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలైక్ మోషన్‌లోకి ఫుల్ ప్రాజెక్ట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో లాస్ట్‌లో చెప్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక కిందికైతే వచ్చేయండి. ఇక్కడ 2 టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా! ఈ టెక్స్ట్ లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని, మీ నేమ్స్ అయితే ఇక్కడ రాసుకోండి. మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంటే పైన మీకు రోబో రెగ్యులర్ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా! ఆ బాక్స్‌లో రైట్ టిక్ ఇచ్చేసుకొని కింద ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఇక్కడ ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని, ఆ ఫాంట్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇంకో ఫాంట్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని పైన సెలెక్ట్ అని ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకుంటే అలైక్ మోషన్‌లోకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఇంపోర్ట్ అయిన ఫాంట్స్ లాస్ట్‌లో యాడ్ అయి ఉంటది. దాని మీద ట్యాప్ చేసుకోండి. లేకపోతే పైన సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని, ఆ ఫాంట్ నేమ్‌లో జస్ట్ 2 లెటర్స్ రాస్తే ఇక్కడ వచ్చేస్తది. దాని మీద ట్యాప్ చేసుకున్నా ఇక్కడ యాడ్ అయిపోతది. మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పైన మీకు 3.25 సెకండ్స్ దగ్గర నుంచి ఫోటో అయితే స్టార్ట్ అయితది. ఆ ఫోటో ఆల్రెడీ ఇచ్చుంటాను. ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌లో కన్ను ఐకాన్ ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకుంటే అన్‌హైడ్ అయితది. ఇక్కడ కలరింగ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎలా చేసుకుంటారో చెప్తాను. ముందు మీరు చేసుకున్న తర్వాత రీప్లేస్ అయితే చేసుకోండి. ఫోల్డర్ పేరు కనిపిస్తుంది కదా! దీని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోటో ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. అయిన తర్వాత ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని, కెమెరాను ఆన్ చేసుకొని, కెమెరాతో పాటు ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే, వీడియో ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి అడాప్ట్ ఎక్స్‌ప్రెస్ అని యాప్ ఉంటుంది. స్క్రీన్ మీద మీకు ఫోటో చూపిస్తున్నాను కదా! ఆ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకొని ఓపెన్ చేసుకున్నాక జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా! ఆ అకౌంట్‌తో యాప్‌లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసుకోండి. ఈ యాప్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం వల్ల ఫోటో క్వాలిటీ అనేది తగ్గదు. అందుకనేసి చెప్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ యాన్ ఇమేజ్ అని ఉంటది. దాని మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ అప్‌లోడింగ్ యువర్ ఫైల్ అని వస్తది. కొంచెం టైం తీసుకుంటుంది. వీడియో అనేది పాజ్ చేస్తున్నాను. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డౌన్‌లోడ్ టు ఫోన్ అని ఉంది కదా! నేను నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి నేను క్రోమ్ బ్రౌజర్‌లో అయితే చూపిస్తున్నాను. సో, డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఫోటో అనేది డౌన్‌లోడ్ అయిపోతది. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయకముందు మొబైల్ డేటాను ఆన్ చేసుకొని అలైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా లేకుండా జస్ట్ వైట్‌గా ఉంటే అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవ్వదు. వీడియో ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ల్యాగ్ అవుతుంటే ఆ వీడియో అయితే చేశానో ఆ వీడియో దీనికి కూడా వర్క్ అవుతుంది. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసి చేసుకోండి. అలైక్ మోషన్‌లో మీకు సైన్ ప్రాబ్లమ్ ఉంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసి చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే ప్రాజెక్ట్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసి చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.